పోలవరం ముంపు ప్రాంతం రైతులకు తక్షణమే న్యాయం చేయాలని పీఓ ఆఫీస్ అధికారులు రైతులు ప్రాణాలతో చెలగాటమారుతున్నారని దర్శనమే ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం చెల్లించని ఎడల రానున్నది తెలుగుదేశం గవర్నమెంట్ అని రైతులు సపోర్ట్ గా నిలుస్తామని కలెక్టర్ గాని డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు తీసుకుని రైతులకు న్యాయం చేయకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను న్యాయం చేస్తానని పేర్కొన్న జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ పోలవరం నిర్వాసితులుగా మారిన తర్వాత బతకడానికి దారి లేనటువంటి పరిస్థితులు, సరి అనేటువంటి ప్యాకేజీలు అందివ్వక అసలు ప్యాకేజీ నిల్ అయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఉంటే కుటుంబంలో ముగ్గురులో పెద్ద కొడుకు ప్యాకేజ్ ఇచ్చారు, రెండో కొడుకు ఇవ్వలేదు, తండ్రికి ఇవ్వలేదు. ఇది అధికారుల యొక్క అలసత్వమా కాదా? ఇటువంటి వాళ్ళు ఎంతోమంది, ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వెలుగులో రాకుండా కూడా నిరాశ నిస్పృహలతో ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రజానాయకులుగా మా మీద ఉంది. రెండు, ఇప్పటికైనా సరే ఈ జరిగినటువంటి దాన్ని కలెక్టర్ ఉన్నాడో, స్పెషల్ కలెక్టర్ ఉందో, ఆవిడ ఇమీడియట్గా అసలు కనీసం ఇప్పుడు కూడా రాలేదు కదండి ఇక్కడ చూడడానికి. తన ఆఫీసులో జరిగినటువంటి ఈ సంఘటనని మెటర్నిటీ లీవ్ ఉంటే ఇంకొకరు ఉంటారు కదండి దాని కింద, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ లేకపోతే ఇంకొక డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు. ఎవడో ఒకడు బాధ్యత అయిన వాళ్ళు వచ్చి అసలు ఎందుకు మా ఆఫీస్ నుండి జరిగింది అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏమాత్రం కూడా ఇది లేకుండా కనీసం మానవతా ధర్మాన్ని కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను మాత్రం ఒకటి చెప్తున్నా, రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా నిర్వాసితులకి, ఎందుకంటే ఢిల్లీ దాకా